హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ అయిన పెసరట్టు ఎలా చేయాలో ఈరోజు లక్కీస్ కిచెన్‌లో అయితే చూపించేస్తున్నాను. ఫస్ట్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇదైతే డైజెషన్ అయితే బాగా ఇంప్రూవ్ చేస్తది. షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. దీన్నైతే ఫస్ట్ నేను ఒక గ్లాస్ పెసలైతే నానబెట్టేసుకున్నాను. ఇదంతా నైట్ అంతా సోక్ చేసి అంటే నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఆ సోక్ చేసుకున్న వాటర్ అంతా పారబోసేసి 2 టైమ్స్ అయితే నేనైతే వాష్ చేశాను. మంచిగా నీట్‌గా వాష్ చేసుకోండి. ఆ వాటర్ కడిగిన వాటర్‌నంతా పక్కన పారబోసేసాను. చూసారా నేను ఎలా చేసానో అలానే చేయండి. దాని తర్వాత మిక్సీకి అయితే వేసుకోండి. ఫస్ట్ రౌండ్ అయితే కొంచెం గరగ్గా వేసుకోండి, లేకపోతే సాఫ్ట్గా అయినా వేసుకోండి. సెకండ్ అయితే కొంచెం సాఫ్ట్గా వేసుకోండి, లేకపోతే బరగ్గా అయినా వేసుకోండి. ఫస్ట్ సాఫ్ట్గా వేసుకుంటే చూడండి నేను ఎలా తీసుకున్నానో. దాంట్లో వాటర్ అంతా పెసల్లో ఉన్న వాటర్ అంతా తీసేసుకోండి. నేనైతే ఇప్పుడు అల్లం ముక్కనైతే నానబెట్టేసుకున్నాను. పచ్చిమిరపకాయ, జీలకర్ర, అల్లం వేసుకుంటే ఇంకా చాలా మంచిది. వీటిని కానీ మిక్సీ వేసేసుకున్నాను. మిక్సీ పట్టేసుకున్న తర్వాత అల్లం ముక్కల్ని అయితే తీసేసుకొని నేనైతే సన్నగా కోసేసి దాంట్లో అయితే వేసేసుకున్నాను. చూడండి అంత సన్నగా కోసుకుంటే మంచిది, బాగా మెదుగుతాయి అల్లం ముక్కలు. కానీ అల్లం వేస్తే అరుగుదల ఇంకా బాగా ఎక్కువ అవుద్ది. అలా మిక్సీ అయితే పట్టేసుకున్న తర్వాత అంతా ఒక గిన్నెలోకి అయితే పట్టుకొని చూడండి, మరీ లిక్విడ్గా చేయబాకండి, మరీ గట్టిగా వేసుకోబాకండి, దోసలాగా అయితే చేసుకోబాకండి. ఈ టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేయండి. అంటే పోయడానికి బాగా ఈజీగా ఉంటుంది, ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పెనం మీద అయితే పోసేసి నీట్గా స్ప్రెడ్ చేసుకొని నూనె అయితే పోసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకోండి. కొంచెం సేపు సిమ్లో అయితే పెట్టుకొని కాలనివ్వండి. ఇదైతే పెసరట్టు కాబట్టి కొంచెం బాగా కాలాలి, చూసుకోండి 2 వైపులు కాలిందో లేదో. నేనైతే ఒక సైడ్ అయితే కాలిపోయింది. నీట్గా మంచిగా కాల్చుకోండి. నాకైతే దోశ అయితే పెసరట్టు అయితే కాలిపోయింది. సో దీనైతే నేను ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే కొబ్బరి చట్నీ బాగుంటుంది, ఎర్రగరం బాగుంటుంది. నేనైతే ఎర్రగరం చేసుకున్నాను. ఫస్ట్ అయితే నా పిల్లలకి సర్వ్ చేసేస్తున్నాను. అడిగి టేస్ట్ అయితే ఎలా ఉందో అడిగి చెప్తాను. మా పిల్లలు అయితే టేస్ట్ చేసేస్తున్నారు. ఇదైతే సెకండ్ టైం నేను చేయడము. మీ పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్